కాన్స్టిట్యున్సీలో మన లంబాడ జనాభా అనేది చాలా అత్యధికంగా ఉందన్న. ఈ అత్యధికంగా ఉన్న ఈ తరుణంలో మన లంబాడలకు సంబంధించినటువంటి వ్యక్తి లేదంటే ఒక సామాజిక అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మీలాంటి వారు ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ లేదన్న. ఒకవేళ అంటే ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్నటువంటి ఎల్హెచ్పిఎస్ ఒక సంస్థ డీలిమిటేషన్ కనుక అయితే డీలిమిటేషన్లో మనకు ఒక న్యాయం జరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన పైన మీ యొక్క అభిప్రాయం ఏంటన్నా? అట్లా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మన లంబాడల సోదరులకి నియోజకవర్గాలు ఏర్పడి కనీసం రిజర్వేషన్ల అవకాశాల ద్వారానే ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుంది కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడు బహుశా నియోజకవర్గ ఒకవేళ పునర్విభజన అయ్యిందనుకో, కల్వకుర్తి నుంచి అమన్గల్ సపరేట్ అయ్యి, అదేవిధంగా కల్వకుర్తిలో అమన్గల్ ఒక భాగంగా మాడుగులు కావచ్చు, వెల్దొండ కావచ్చు, కడతాలు కావచ్చు, తలకుంటపల్లి ఈ 4 మండలాలను తీసుకొని అమన్గల్ ఒకవేళ నియోజకవర్గం ఏర్పాటు చేస్తే బైపార్కేషన్లో భాగంగా ఖచ్చితంగా 100% అది ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు. ఒకవేళ అయినా కాకుండా ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో మరి దాదాపుగా 2023లో 2,16,000 ఓటు బ్యాంక్ ఉంటే మరి అందులో 46,000 ఓటు మా ఓన్లీ లంబాడీలది మాత్రమే ఉంది. ఇప్పుడు మేము కూడా ఎల్హెచ్పిహెచ్ ద్వారా ఒకవేళ బైపర్కేషన్ అయినా కాకుండా, ఒకవేళ రిజర్వేషన్ అయినా కాకుండా ఈ లంబాడీ హక్కుల పోరాట సమితి ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక 3 సీట్లు అడగబోతున్నాము మా లంబాడీలను కేటాయించాలని చెప్పి. అందులో కల్వకుర్తి మొదటి స్థానంలో అడగబోతున్నాం మేము. మా లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కల్వకుర్తి ఖచ్చితంగా లంబాడీలకి ఇవ్వాలని చెప్పి అడగబోతున్నాం. ఎందుకు అడగబోతున్నాం అంటే, గతంలో మేము పదే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకోవాలి, కేసీఆర్ గారిని మళ్ళీ మనము 3వసారి ముచ్చటగా ముఖ్యమంత్రిని చేయాలనుకున్నప్పుడు నేను ప్రతి తాండకు తిరిగినప్పుడు మా తాండా వాసులు చెప్పింది ఏంటంటే, మా బంజారులు చెప్పింది ఏంటంటే, ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంటు కాబట్టి రాములకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎంపీ స్థానాన్ని రాములకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి గోరటి వెంకన్నను ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. అదే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఏదైతే జయపాల్ యాదవ్ గారు ఉన్నారో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే బీఫామ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయనను గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఓసీ సామాజిక వర్గం నుంచి మరి ఏదైతే నారాయణ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్సీగా ఇవ్వడం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. అదే ఓసీ సామాజిక వర్గం నుంచి వాణిదేవి గారిని కూడా ఇదే కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. అదే ఓసీ సామాజిక వర్గం నుంచి ఏదైతే ఇప్పుడు ఫుడ్ కమిషన్ చైర్మన్గా రాష్ట్ర చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఒక ఓసీ సామాజిక వర్గం నుంచే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక ఓసీ సామాజిక వర్గం నుంచి ఎన్నికల ముందే మన ఉప్పల వెంకటేష్ గారిని కూడా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మరి 45,000-46,000 ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు మీరు మరి మీకెందుకు ఇవ్వటం లేదు? ఒక కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇవ్వడం లేదు? ఒక ఎమ్మెల్సీగా మీకెందుకు ఇవ్వడం లేదు? మరి మేము ఏం చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనే విధంగా మాకు బదులిచ్చారు ఆ రోజు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము కూడా రాబో కాలంలో ఖచ్చితంగా మేము లంబాడీ హక్కుల పోరాట సమితి నుంచి రాష్ట్రంలో ఖచ్చితంగా 3 సీట్లు జనరల్ స్థానాల్లో కూడా ఎక్కడైతే మా జనాభా ఎక్కువ ఉందో, ఎక్కడైతే మా ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందో అక్కడ ఖచ్చితంగా మేము 3 స్థానాలు అడుగుతున్నాం. ఆ 3 స్థానాల్లో ఖచ్చితంగా కల్వకుర్తి మొదటి స్థానం ఉంటుందని చెప్పి మీ స్ఫూర్తి టీవీ ద్వారా మేము మా కల్వకుర్తి ప్రజలకు తెలియజేస్తున్నాం.